thought while masturbating? నేను ఈ క్వశ్చన్లు అసలు పెట్టద్దే బాబు అంటే would you rather have unlimited battery life on all your devices or free Wi-Fi wherever you go? Free Wi-Fi wherever I go. ఛార్జింగ్ లేని వైఫై పెట్టుకోండి, మీ మామ వాడుతుంది ఇంటర్నెట్. Would you rather have more time or more money? More money. I would choose more money at the same time more time because money ఉన్న టైం లేకపోతే ఎవరికి ఉపయోగం? ఇప్పుడు 1,00,000 కోట్లు ముందు పెట్టేస్తారు, ఈరోజు నైట్కి నువ్వు పోతావంటే ఏం చేస్తావు? ఎవరికి ఉపయోగం? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. సో ఈరోజు అయితే మేము కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చామన్నమాట. ఏముంది ఎప్పుడు మాట్లాడేదే కదా అన్నట్టు కాకుండా గేమ్ని తీసుకొచ్చాం. యాక్చువల్గా ఇది నాకు కొంచెం యూనో దీన్ని చూస్తేనే భయం వేస్తుంది ఆ కార్డ్స్ని చూస్తుంటే, ఎందుకంటే అందులో ఏవేవో ఉన్నాయి. దాంట్లో కూడా త్రిషాకి చెప్పాను కొన్ని ఫిల్టర్ చేస్తే బెటర్ ఏమో, ఎందుకంటే దాంట్లో ఉండే కంటెంట్ మనం ఇక్కడ మాట్లాడితే చాలా వర్స్ట్గా ఉంటుందని. సరేలే, ఇప్పుడు నీ గురించే కదా ఆడుతా ఉన్నాను గేమ్. అంటే మరి అంత ఏడుస్తాం అనుకోలేదు. ఉండే క్వశ్చన్స్ అన్ని ఆవిడ పెట్టుకుంది నన్ను అడగడానికి. ఏం కాదు, నేను అన్ని షఫుల్ చేస్తాను, కార్డ్స్ చేసినట్టు చేసాను టపా అని. నువ్వే తీసుకో ఏ సెట్ కావాలో. అప్పి డిప్పి గులాబీ డిప్పి దేనే పానే అల్లు మిస్ 1 2 3 ఇదా అది వచ్చిందంటే నేను తెలివైన నువ్వు వాటి వస్తుందని తెలిసి అడి పెట్టావు, కానీ నీకన్నా అది తెలివైన. తీసుకోపో. యాక్చువల్లీ ఇది ఏంటంటే నేను చెప్తా, 4 టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి నెవర్ హ్యావ్ ఐ ఎవర్, ఇంకోటి వుడ్ యూ రేదర్, తర్వాత ఇంకొకటి వచ్చి ట్రూత్ ఆర్ డేర్, ఇంకొకటి వచ్చి హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు. ఈ 4 కార్డ్స్ నుంచి మేము కొంచెం 18+ క్వశ్చన్స్ అని అలా పక్కన పెట్టేసి కొంచెం కామెడీగా ఫన్నీగా ఉండే క్వశ్చన్స్ అన్ని మేము తీసుకున్నాము. 18+ ఆడదామా? ఆడదాం. కంటెంట్ని ఎత్తేస్తారు యూట్యూబ్ వాళ్ళు, అప్పుడు మనం ఆడుకోవచ్చు ఇంట్లో కూర్చొని నువ్వు నేనే. రెండిట్లో ఏదో ఒకటి పట్టుకో. అప్పి డిప్పి గులాబీ డిప్పి దేనే పానే పట్టుకా. ఇదిగో ఇది నువ్వే ఫస్ట్ దా. నేను ఒకవేళ అది పట్టుకున్నా నేనే ఫస్ట్ అంటారు. లేదు నాన్న, ఇది హైట్గా ఉంది, ఇది పొట్టిగా ఉందని ఇలా పెట్టా. సర్లే. సో నాకైతే ఫస్ట్ కార్డ్ టాప్ కార్డ్ అయితే హూ ఈజ్ మోస్ట్ లైక్లీ టు అని ఉంది. హూ ఈజ్ మోస్ట్ లైక్లీ టు స్కిప్ బాతింగ్ ఫర్ ఏ వీక్? వావ్, ఎవరు? ఇట్స్ డెఫినెట్లీ యూ. ఒక్కసారి గైస్ మనాలి వెళ్ళినప్పుడు, అది కూడా వారం రోజులు కాదు, నేను 2 రోజులు స్నానం చేయకుండా స్కిప్ చేశాను. అది మనాలిలో -11 degrees Celsius ఉన్నప్పుడు. నిజం చెప్పు నాన్న, ఒక్క రోజైనా స్నానం చేసాం మనాలిలో? ఒక్క రోజు కాదు, నేను 2 రోజులే స్కిప్ కొట్టాను. తను మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు చేస్తారు. ఆ క్లైమేట్కి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు నాకే సపోర్ట్ చేస్తారు. నువ్వు ఏం చెప్పుకుంటావు చెప్పుకో. ఇప్పుడు ఈరోజు చేసింది కదా. సో మనల్ని కూడా ఇలాగెళ్ళలో వాటర్ చల్లేసుకొని ఆ కథం గయా అయిపోయిందేనే. ఇంకా టూ మచ్ దృశ్యం అది. ఏం కాదు, అదేం టూ మచ్ కాదు. వాళ్ళు కూడా స్కిప్ చేస్తారు మనలో ఉంటే. నువ్వు స్కిప్ కొట్టావు, అందరూ స్కిప్ కొడతారా? స్కిప్ కొట్టినా నేను బాగున్నానా లేదా? నీకేంటి ఇప్పుడు నువ్వు చెప్పు. బ్యూటిఫుల్ గార్జియస్ ఏంజెలిక్ డెవిల్. నీకు ఉందిలే. సో వుడ్ యూ రేదర్ అనమాట ఇది. వుడ్ యూ రేదర్ ఫైండ్ ఎ ర్యాట్ ఇన్ యువర్ కిచెన్ ఆర్ కాక్రోచ్ ఆన్ యువర్ బెడ్? కాక్రోచ్ ఆన్ యువర్ బెడ్? నో, ఐ వుడ్ రేదర్ చూస్ ర్యాట్ ఇన్ మై కిచెన్. ఫుడ్ పాయిజన్ అయితే? మరి కాక్రోచ్ బెడ్ మీద ఉంటే నీకంటే భయం ఉండదు ఏది. ఈవిడ ఎలా అనుకున్నారు, స్నేక్స్ని కూడా మెడలో వేసుకోవాలంటున్నా, బాడీ అంత ఇలాగలా అయిపోతుంది. నిజం చెప్తున్నా, షివరింగ్ వచ్చేస్తుంది నాకు. ఈవిడికి మాత్రం అది ఏంటో తెలీదు, ఆ స్నేక్స్ని వేసుకొని నెక్లోన బాబోయ్ అవన్నీ వద్దు. నెవర్ హ్యావ్ ఎవర్ కార్డ్ వచ్చింది నాకు. నెవర్ హ్యావ్ ఎవర్ లైక్ టు సమ్వన్ అబౌట్ దేర్ అపియరెన్స్. ఎక్కడికి వెళ్ళి ఏం అబద్ధం చెప్పావు? అపియరెన్స్ అంటే వాళ్ళు ఎలా లుక్గా ఉన్నా, అంటే బాగాలేకపోయినా నేను బాగున్నారులే అని చెప్పేస్తాను. నా పని అవ్వాలి కాబట్టి చెప్తారు మరి అన్ని కెమెరా ముందు. నాకైతే ఎప్పుడు చెప్పలేదు కదా. ఎప్పుడు బాగానే ఉంటావు కదా, దానికి నువ్వు ఆన్సర్ ఇవ్వు. నేనైతే చెప్తా. ఎవరికి? రోజు మార్నింగ్ చెప్తా కదా బుజ్జి నీకు. వేస్ట్ అయిపోయింది డైలాగ్స్ అట్లా. హూ ఈజ్ మోస్ట్ లైక్లీ టు ఓన్ ఎ బార్? నువ్వే. మోస్ట్ లైక్లీ టు ఓన్ ఏ బార్ పెట్టేద్దాం గైస్. జైన్ బార్ అని చెప్పేసి మనం బీచ్ రోడ్ లో పెట్టేద్దాం. జైన్ బార్ అంట.
బీచ్ రోడ్. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికి 40% డిస్కౌంట్. 40% డిస్కౌంట్. అమ్మేసుకోండి మేము నెలలో. నువ్వే అమ్ముడుపోతావు, వేసుకోవడం కాదు అమ్ముడుపోతావులే. తీ. వుడ్ యూ రాదర్ గో డీప్ సీ డైవింగ్ ఆర్ బంగీ జంప్? బంజీ జంపింగ్. నువ్వు రెండు చేస్తావు కదా అయినా. నేను ఇంకా బంగీ జంప్ చేయలేదు గైస్, ఎందుకంటే నాకు హైట్స్ అంటే భయం. ఐ మీన్ నాకు ఒక్కడికి అనిపిస్తుంది, అలా మీకు కూడా అనిపిస్తుంది, ఒకసారి చెప్పండి. నాకేది భయం లేదు. నీకు అనిపించదు, నాకంటే హైట్స్ నుంచి కిందకు దూకుతున్నప్పుడు నాకు హార్ట్ దగ్గర ఏంటంటే ప్రెషర్ పడుతుంది అనమాట. ఇలా అంటే లైక్ హార్ట్ ఏదో గాల్లో తేలిపోతాను అనే ఆ ఫీలింగ్ వస్తుంది నాకు. మరి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. నా ఒక్కడికైనా మీ అందరికీ అలా ఉన్నదో ఒకసారి నాకు ఎవరైనా ఉంటే చెప్పండి. నాకేం అనిపించదు, నాకు ఇంకా దూకేయాలి, ఎగిరేయాలి, అబ్బా హైట్ నుంచి కింద చూసేయాలి అనిపిస్తుంది. భయం అనిపించదు నాకు. అది అట్లా నాకు ఎందుకో ఇప్పుడు కూడా 8th ఫ్లోర్ నుంచి కిందకి దూకితే ఇక్కడ నుంచి పారాషూట్ నుంచి దూకితే ఎలా ఉంటుందా, పారాషూట్ నుంచి దూకితే ఎలా ఉంటుందా, ఇక్కడ నుంచి ఏంటిది అని చెప్పేసి బాగుంటుంది ఆ ఫీలింగ్. దూకే బుజ్జి దూకేస్తానులే సునీల్, నీకోసం ఆ మాత్రం చేయలేనా. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ లైడ్ అబౌట్ అన్ ఇంజరీ. చాలా చెప్పాను అలాంటివి ఎవరికి? స్కూల్లో ఆప్షన్కి. అవి నేనే చెప్పాలే, నువ్వే. వుడ్ యూ రాదర్ హ్యావ్ ఫార్చ్యూన్ ఆర్ ఫేమ్? ఫ్యూచర్ తెలుసుకుంటావా, ఫేమ్ని పొందుతావా ఇప్పుడే? నేనైతే ఇప్పుడే ఫేమ్ పొందేస్తాను. అవును, ఫ్యూచర్ తెలుసుకొని ఏం చేస్తావు, ఎరుపు తప్ప ఏముండదు. అందరినీ మన వాళ్ళందరినీ కలిపేసుకుంటూ పోతాను. వుడ్ యూ రాదర్ లూజ్ యువర్ విషన్ ఆర్ యువర్ హియరింగ్? బేసిక్గా దీనికి సొల్యూషన్ ఏంటంటే నాకు హీరింగ్ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే నీలాంటి అందాన్ని చూడకుండా ఉండలేను కదా నేను. ఇందాక అడిగావు కదా. నేనైతే హియరింగ్ ఇలాంటి మాటలు వినలేను కదా నేను. కాదు, ఇందాక క్వశ్చన్ అడిగావు కదా బుజ్జి, ఏమని? ర్యాండమ్గా కార్డ్స్ అని షఫల్ చేస్తుంటే ఆ క్వశ్చన్ అడిగాను, నువ్వు అది ఊరికే చెప్పావు అనుకున్నాను. కెమెరా ముందు కూడా ముందు ఎవరిదైనా అపీరెన్స్ గురించి అబద్ధం చెప్పావని అన్నప్పుడు చెప్పాను కదా, అది అబద్ధం. నీలాంటి అందాన్ని నాకు కళ్ళతో చూడకపోతే ఇంకెందుకు బుజ్జి? ఇదంతా అబద్ధమే. నాకు అర్థమైంది, అందుకే అలా చూస్తున్నా. ఏముందిలే సునీల్, నీకు కూడా మంచి అందమైన అమ్మాయి నేను ఎతుకుతాలే. ఎందుకు అందమైన అమ్మాయి వద్దు చేసి, నువ్వు ఉంటే చాలు నాకు. నెవర్ హ్యావ్ ఐ ప్రిటెండెడ్ టు లైక్ సమ్వన్ జస్ట్ టు గెట్ వర్క్ డన్? ఎవరిని ఏ వర్క్ చేయించుకున్నావు? బోల్డ్ ఉంటాయి అసైన్మెంట్ రాయించుకోవడానికి, వాళ్ళని వీళ్ళని బోల్డ్. నేనైతే క్యాడ్బరీ చాక్లెట్లు కొనిచ్చి మరి అసైన్మెంట్లు రాయించుకునేవాడిని. నా దగ్గర అది కూడా. వుడ్ యూ రాదర్ హ్యావ్ అనదర్ 10 years విత్ యువర్ పార్ట్నర్ ఆర్ వన్ నైట్ స్టాండ్ విత్ యువర్ సెలబ్రిటీ క్రష్? చెప్పమంటావా? చెప్పు, ఏముంది చెప్పు. ఆల్రెడీ ఎన్ని వినేసాను నేను, ఇంక ఇది కూడా చెప్పేసాయి. లేదు, నాకు లైఫ్లో నీతోనే. సెలబ్రిటీ క్రష్ ఎవరు వద్దు నాకు, బికాజ్ యు ఆర్ మై బిగ్గెస్ట్ సెలబ్రిటీ. పీవా కార్డు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. పీవా. Who is most likely to have a revolutionary idea for a startup? For business ideas and everything, such things, na? Screw loose, so basically. Screw loose, అవ్వా. అవ్వా కాదు, నిజం. సరే, నా స్క్రూ లూజ్ కదా చెప్తా నీకు. ఎలాంటి స్క్రూ లూజ్ అయితే నీకు కూడా చూడు. బిజినెస్ ఐడియాస్ కావాలన్నా మనం నువ్వు అనుకుంటే సరిపోదు కదా. ఏం కాదు, అలా ఏం లేదు. నేను ఎంబీఏ చదువుతున్నాను సునీల్, నువ్వు కనీసం నేను చదువుతున్న చదువుకైనా నువ్వు మర్యాద ఇచ్చి నువ్వు అని చెప్పాలి ప్లీజ్. అమ్మా డబ్బులు వేస్ట్, మా నాన్న అనుకుంటాడు ఏంటి స్క్రూ లూజ్ అంటున్నాడు, నేనేమో ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నేను ఎంబీఏ చదివిస్తున్నాను అనుకుంటాడు. సరే. నెవర్ ఎవర్ ఎవర్ క్రైడ్ వైల్ హ్యావింగ్ వ్యాక్సింగ్? నువ్వు వ్యాక్సింగే చేయించుకోలేదు, నేను ఏడ్చాను, నేను ప్రతిసారి ఏడుస్తాను. అది కామన్ థింగ్, ఎవరైనా. నీకు ఒకసారి ట్రై చేద్దామా, నెక్స్ట్ వ్లాగ్లో ట్రై చేద్దామా? ఒక పని చేయి, నాకు ఇక్కడ మొత్తం వేసేసే వ్యాక్సిన్స్ లాగేసుకుంటాను. లాగేసుకో. ఎవరు రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? ఎంత పెయిన్ వస్తుంది తెలుసా? అక్కడ వద్దులే, చేతిలో రాసుకో ఒకసారి. నాకు వద్దు బుజ్జి, నాకు ఇలాగే బాగుంది. నువ్వే. Would you rather have unlimited battery life on all your devices or free Wi-Fi wherever you go? Free Wi-Fi wherever I go. ఛార్జింగ్ లేని వైఫై పెట్టుకొని మీ మామ వాడుతుంది ఇంటర్నెట్. చార్జర్ మన దగ్గర ఉంటుంది సునీల్, వాళ్ళు అన్ని డివైస్లో ఇస్తా అన్నారు, చార్జర్ మన దగ్గర ఉంటుంది. నువ్వు బాబోయ్, నా కళ్ళు కనిపించకపోవడం ఏంటో కానీ నా చెవులు కూడా పని చేయకపోతే బాగుండు అనిపిస్తుంది ఈ క్వశ్చన్లు అన్నీ వింటే.
వుడ్ యూ రాదర్ హ్యావ్ సెక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ వాచ్ యువర్ పేరెంట్స్ హ్యావ్ సెక్స్? ఈ కార్డ్ ఎలాగొచ్చిందో నాకు తెలియదు. నేను ఇలాంటి క్యాన్సల్ క్వశ్చన్. నేను ఆ క్వశ్చన్ అసలు పెట్టద్దు, అవి తీసే సైడ్కి. నేను ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇట్స్ క్యాన్సల్ క్వశ్చన్. ఓకే డన్, నువ్వు ఎత్తి. అలాంటి క్వశ్చన్స్ ఇంకా ఇందులో థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి గైస్. ఇంకా అప్పటికి అన్ని షఫుల్ చేసేసి కొంచెం మంచిగా ఉండేది మాత్రం సెలెక్ట్ చేసి షఫుల్ చేసాం. బట్ స్టిల్ లీవ్ దట్ క్వశ్చన్ ఎనీవే. నీదే అయిపోయింది. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ మేడ్ ఎ కిడ్ క్రై పర్పస్లీ. నా పిల్లలంటే కొంచెం మనం ఎప్పుడైనా ఎక్కడైనా మీట్ అయినప్పుడు మీరు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మాత్రం మీరు దూరంగా పెట్టియండి. ఎందుకంటే రాక్షసి ఇలా రక్కేస్తుంటుంది రాక్షసి. నాకు కొంచెం చిన్నపిల్లలు క్వైట్గా ఉంటే నచ్చుతారు. లేదు ఏడుస్తాను అటు ఇటు తిరుగుతాను అంటే మాత్రం పిసికేసి నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. గిచ్చేస్తూ కొంచెం ఏడిపించేసి వాళ్ళు ఏడుస్తుంటే నేను స్పైడర్ మూవీలో లాగా హ్యాపీ ఫీల్ అవుతాను. కొంచెం సైకాటిక్ అలా అనమాట. నెవర్ హ్యావ్ ఎవర్ రిగ్రెటెడ్ హెల్పింగ్ సమ్వన్? ఐ రియలీ రిగ్రెటెడ్ ఫర్ వన్స్. I shouldn't say that, but I really regret it. నాకు చెప్పలేదు గైస్. నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాను. నువ్వు చెప్పవు కదా ఎలాగో బయటికి. నేను బోల్డ్ మందికి రిగ్రెట్ అయ్యాను, ఒకటంటే గుర్తులేదు నాకు. హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు డిస్కవర్ న్యూ ప్లేసెస్ ఫస్ట్ ఇన్ ద గ్రూప్? Definitely you. నేనే. Definitely you. Yes, why me? Who is most likely to give a honest answer for every question asked? It's definitely me. చెప్పుకోని బుజ్జి ఆకు. మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. మీకు ఇంకా తెలియలేదు, మీ అన్నయ్య గురించి తెలుస్తుందిలే. వుడ్ యూ రాదర్ బీ ద ఫన్నీయెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్ ఆర్ స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్? ఐ విల్ బీ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్. యూ విల్ బీ ద ఫన్నీయెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్. ఐ లైక్ టు బీ ఫన్నీ. పీపుల్ ఫన్నీగా ఉన్న వాళ్ళని లవ్ చేస్తారు, స్మార్ట్గా ఉన్న వాళ్ళని పక్కన కూర్చోబెడతారు. పక్కన కూర్చోబెడతారు. మరి స్మార్ట్ పీపుల్ ఇంకెవరు లేరు ఇక్కడ బయట. నువ్వు స్మార్టా సునీల్? లుకింగ్ స్మార్ట్, వర్కింగ్ నో. నువ్వు నా బరువు తీస్తున్నావు బుజ్జి. I'm just telling the truth. Who is most likely to get arrested in urinating in public? నేనే. మాధవదార సందుల్లో బందుల్లో కొట్టేస్తాను నిన్ను. తినే ఒకసారి నిజంగా దొరికిపోలే నువ్వు. నేను ఎప్పుడు అలా చేయను బుజ్జి. ఎంతో కంట్రోల్ చేసుకోలేము ఇంక అన్నప్పుడు మరి తప్పదు ఎవరికైనా సరే. నేను అస్సలు నాకు ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఒకసారి కూడా. నీకేం పోయింది, నువ్వు ఎన్ని అవర్స్ అయినా ఉండిపోతావు. నేను హ్యాపీగా ఉండిపోతాను, నాకేం లేదు. నాకు మంచి దింపితేనే వెళ్తాను. నేను నార్మల్ పెట్రోల్ బంకుల్లో కూడా నేను వెళ్ళను, అది ఎంత పెద్ద రోడ్ ట్రిప్ అయినా. వుడ్ యూ రాదర్ గెట్ ట్రాప్డ్ ఇన్ మిడిల్ ఆఫ్ అ ఫుడ్ ఫైట్ ఆర్ అ వాటర్ ఫైట్? నువ్వు ఉంటే మాత్రం ఫుడ్ ఫైట్, నువ్వు లేకపోతే వాటర్ ఫైట్. నిన్ను చికెన్ ముక్కతో మొహమ్మే కొడతాను ఇలా, లెగ్ పీస్ ఇలా గిసరుగానే. ఎంత కసి ఉందో చూసారా నా మీద, అంత అంత కసి పెట్టుకొని ఉన్నాడు. సరేలే ఏముందిలే దత్తి. నేను మాత్రం వాటర్ ఫైట్. Would you rather read a awesome book or watch a good movie? I do both. Both actually. బుక్స్ రీడ్ చేస్తుంటా, అలాగే మూవీస్ చూస్తుంది. నేనే చేయను రెండు. వీడు మూవీస్ చూస్తాడు, ఒక రోజు సగం, ఇంకో రోజు మరో అది చూసిన సగంలో మళ్ళీ సగం, మళ్ళీ నెక్స్ట్ రోజు చూస్తాను కదా ఆల్రెడీ నేను గుర్తొచ్చినప్పుడు ఇంకొక సగం. అలా ఉంటుంది మరి. నేనైతే ఒక సిట్టింగ్లో కూర్చున్నాను అంటే ఆ మూవీ కంప్లీట్ అవ్వాలి, లేదు అంటే ఆ బుక్ ఒక 2-3 డేస్లో కంప్లీట్ అయిపోవాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు. నువ్వు అంటే ఏం చేయకుండా ఖాళీ ఇంట్లో ఖాళీగా ఉన్నాను గైస్, నేనే ఖాళీగా కాదు, ఎంబీఏ చేస్తున్నాను నేను. ముయ్ నేను బిజీగానే ఉంటాను. ఎలాగా ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెడతారు, నేను వచ్చి ఏం చేస్తున్నారు అని అడిగితే గెయినింగ్ జనరల్ నాలెడ్జ్ అంటారు. స్మార్ట్ పర్సన్ ఆల్వేస్ గెయిన్స్ నాలెడ్జ్. వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్? ఎనీ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ ఇది జరిగింది మాయా, అక్కడ అది జరిగింది మాయా, వాడు వీడిని కొట్టాడు, వీడు వాడితో వెళ్ళిపోయాడు. సరే ఓకే. సోది అంటారు దాన్ని మా ఊర్లో. వైజాగ్లో అయితే సోది అంటారు, సోది. మళ్ళీ అది చెప్పిన సోది మళ్ళీ 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 నిన్న చెప్పిన సోది మళ్ళీ ఈరోజు మాట్లాడుకుంటారు, నిన్న చెప్పిన పాయింట్స్ మళ్ళీ మాట్లాడతారు, అయినా బోర్ కొట్టదు. మీరు చెప్పండి మాయా, ఇదే నా పద్ధతి? ఇదా మీ మాయాస్కి చెప్తాను నేను, ఆగు. మాయాస్కి వుడ్ యూ రాదర్ ఆల్వేస్ సే ఎవ్రీథింగ్ ఆన్ యువర్ మైండ్ ఆర్ నెవర్ స్పీక్ అగైన్?
I never speak I again. never speak again. Same then. చూడు Congratulations. కలిసి కట్టుగా ఉన్నాం Would you rather someone see all the pictures in your phone or read all your text messages? టెక్స్ట్ మెసేజెస్. No, all photos. I'll give all my. I give all my text to see, but I don't show my photos. Wow. నా ఫొటోసే కాదు నీవి కూడా ఉన్నాయి అందులో, నేను చూపిస్తాను అందరికీ. నీ ఫొటోస్ చూడలేంలే కానీ. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ డన్ షిట్ ఆన్ ట్రైన్, ప్లేన్, బస్ ఆర్ ఏదైనా వెహికల్. ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేయి. ప్లేన్లో వాష్రూమ్స్ ఉంటాయి, ట్రైన్లోనూ వాష్రూమ్స్ ఉంటాయి. బస్సులో నీకు ఉంటుందా? బస్సులో వాష్రూమ్స్ కట్టిస్తున్నారు, ఇంటర్సిటీ బస్సెస్లో ఉంటాయి. బోర్డులు? బోట్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఎస్ ఆర్ నో? No, I never done that. ఈడేం చేస్తా అబ్బో అబ్బో. నేనేనా ఆపేసుకుంటాను. ఈడు అస్సలా వాష్రూమ్ కనిపిస్తే ఎందుకు వాష్రూమ్కి వెళ్ళాలని ఉంది, వెళ్ళేసి వస్తానని వెళ్తాడు ఈడు. అంతేనా కాదా? Would you rather be a Batman or Superman? ఏమో సరే. సూపర్ మ్యాన్. ఆ కలర్ నాకు ఇష్టం, రెడ్ అండ్ బ్లూ. సరే. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ హ్యాడ్ ఏ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్. No. నువ్వు త్వరలో చేస్తావు అనిపిస్తుంది. నా డ్రైవింగ్ స్కిల్స్ మీద మీ అందరికీ చాలా డౌట్లు ఉన్నాయి. నేను ఒకసారి సునీల్ని ఒక లాంగ్ డ్రైవ్ రుషికొండ వరకు తీసుకెళ్ళేసి వస్తాను, అదంతా వ్లాగ్ పెడతాను, మీకు తెలుస్తుంది నా డ్రైవింగ్ స్కిల్స్ ఎలాగొందో. Never have I ever worn the same underwear for 2 straight days. వేసుకున్నావు నువ్వు. బుజి నేను నీ గురించి అడిగాను, నాకు నేను చెప్పుకుంటాను కదా, చూడండి ఇలాంటివే, ఇగో ఇలాంటివి అంటే గొప్ప ఆనందం ఈవిడికి. నేను వేసుకున్నానా లేదా నేను చెప్తాను కదా. లేదు నేను వేసుకున్నాను. నాకు తెలుసు. హూ ఈజ్ మోస్ట్ లైక్లీ టు గో టు ఎ స్ట్రిప్ క్లబ్? డెఫినెట్లీ యూ. బోత్ బోత్. Never have I ever been slapped in public. Never. కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్ ఇది. పబ్లిక్లో ఎప్పుడు అయ్యి ఉండదు. సరే. లేదు మోస్ట్లీ నో. హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు కంప్లైంట్ అబౌట్ ఎవ్రీ స్మాల్ థింగ్ ఇన్ దర్ లైఫ్? నువ్వే. The strongest man. చిరిగిపోకూడదు. చిరిగిపోతా. డ్రెస్ నాన్న మా స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉంది. You don't make fun of me. అదేదో మూవీ డైలాగ్ వస్తుంది కదా, అది ఇక్కడ. అబ్బో నాన్న మా స్కూల్ బెంచ్ లా ఎంత గట్టిగా ఉందో. అక్కడ ఏం లేదు, 6 ప్యాక్ ఆడ పాంపై మొత్తం. నేను నువ్వు. Never have I ever kissed a person on the same gender on the lips. I've done never. No, yeah, I done. Yuck. Yes, I done. Friends, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. Okay. Who is most likely to be a future influencer or content creator? మనం చేస్తుంది అది. Both. Both. Would you rather find true love today or win the lottery next year? No, definitely choose true love today itself. Today itself. ఇంది ఎప్పుడు చూస్ చేసుకున్నాం మై ట్రూ లవ్ ని. లాటరీ ఏముంది, కలిసి ఉంటే ఎన్ని లాటరీస్. వీడు ఎలాగో ట్రూ లవ్ చూస్ చేసుకున్నాడు కాబట్టి నేను వచ్చేస్తాను కాబట్టి నేను లాటరీ చూస్ చేసుకుంటాను కాబట్టి ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు కదా. ఏం మనిషిరా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావురా అన్నది. హూ ఈజ్ మోస్ట్ లైక్లీ టు ఎండ్ అప్ ఇన్ జైల్? నువ్వే. నేనెందుకు జైలుకి వెళ్తా? సరే నేనే జైలుకి వెళ్తానులే, నిన్ను వేసేసి. తెలుసుగా ముందు. అయినా చిన్నపిల్లల్ని ఫాస్ట్గానే జైలు నుంచి బయటకు తెప్పించేస్తారు. వుడ్ యు రాదర్ డై బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యువర్ పార్ట్నర్? నేనైతే త్రిష పోయిన తర్వాతే పోతాను. బిఫోర్. ఏ ఈ చచ్చిపోయి ఒక 1 సెకండ్ ముందేనా నేను చచ్చిపోవాలి. 1 సెకండ్ ముందేనా? కనీసం నాకు అప్పుడు తెలియదు కదా నువ్వు చనిపోయావని. నాకు ఆ బాధ అయితే నాకు వద్దు. సరే బుజ్జి, నేను చూడలేను, ఎందుకంటే ఆ తర్వాత నేను కోసుకొని గీసుకొని చచ్చిపోవాలి. అదంతా నాకు ఎందుకు. ఇటు చచ్చిపోయి ఒక 1 మినిట్ ముందే నేను ఎలాగో హాస్పిటల్లోనో దేంట్లోనో పోతే. అవి బంగారం, నీకోసమే బతికాను లైఫ్ అంతా.
అందుకే చెప్పాడు నేను పోయాకే నేను పోతా అని. హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు గెట్ అరెస్టెడ్ ఫర్ బీయింగ్ డ్రంక్ అండ్ డిసార్డర్లీ? చెప్పు 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 ఆన్సర్ చెప్పు. నవ్ హ్యావ్ ఐ ఎవర్ బీన్ అట్రాక్టెడ్ టు యూనిఫామ్ పర్సన్? మా జీవితం అంతా యూనిఫామే చేసింది నాకు. ఏ యూనిఫామ్? భాష స్కూల్ యూనిఫామా? ఏ లేదు, నాకు పైలట్ ఆఫీసర్స్ని చూసినప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది. ఓకే ఎంత బాగున్నారు అని. నేను చిన్నప్పుడు స్కూల్లో చూసినప్పుడు ఈడు స్కూల్ యూనిఫామ్ వేసుకునేవాడు కాదు గైస్. మీరు మళ్ళీ అనొచ్చు ఈడికి అట్రాక్ట్ అవ్వలేదా అని. ఈడు వేసుకునేవాడు కాదు, ఈడికి పొగరు ఎక్కువ. మళ్ళీ ఎన్ని లెటర్లు తీసుకొస్తాడు ఇంట్లో నుంచి సైన్ పెట్టుకొని. వాట్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్? వుడ్ యూ రాదర్ హ్యావ్ మోర్ టైమ్ ఆర్ మోర్ మనీ? మోర్ మనీ. ఐ వుడ్ చూస్ మోర్ మనీ అట్ ద సేమ్ టైం మోర్ టైం. బికాజ్ మనీ ఉన్న టైం లేకపోతే ఎవరికి ఉపయోగం? ఇప్పుడు 1,00,000 కోట్లు ముందు పెట్టేస్తారు. ఈరోజు నైట్కి నువ్వు పోతావంటే ఏం చేస్తావు? ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? మోర్ టైం ఉండి ఏం చేస్తావు అంత మనీ లేకుండా? అట్లీస్ట్ విల్ ట్రై సమ్ అదర్ వేస్. నేను లేకుండా. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ బీన్ కాట్ వైల్ మాస్టర్బేటింగ్? నేను ఈ క్వశ్చన్లు అసలు పెట్టద్దే బాబు. అంటే నేను పెట్టలేదు, నువ్వే తీసుకొని వచ్చావు కదా పోటుగాడ్లా షఫల్ చేసి. నెవర్. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ యూజ్డ్ ఎ పెట్ టు ఇంప్రెస్ సమ్మన్? ఎస్. నెవర్. మా ఇంట్లో 3 కుక్స్ ఉన్నాయి. వుడ్ యూ రాదర్ వేర్ ద సేమ్ సాక్స్ ఫర్ ఎ మంత్ ఆర్ సేమ్ అండర్వేర్ ఫర్ ఎ వీక్? సేమ్ సాక్స్. సేమ్ అండర్వేర్ ఫర్ వీక్. వేసుకుంటాను, తిప్పి తిప్పి వేసుకుంటాను. నీకేంటి ప్రాబ్లం? కాదు, తిప్పి తిప్పి వేసుకుంటాను. నీకేంటి ప్రాబ్లం? సేమ్ సాక్స్ 4 రోజులు వేసుకుంటే ఫంగస్ నేను అసలు నేను ఎందుకు అన్నిసార్లు షూస్ వేసుకుంటాను? నేను మాత్రం వేసుకుంటాను. వేసుకో. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ బ్రోకెన్ స్కూల్ ప్రాపర్టీ? కొరట్టి చంపేస్తాను. స్కూల్ మొత్తం ఎరగొట్టి వచ్చాడు వీడు లాస్ట్ డే. భాష్యం ప్రాపర్టీ నుంచి మీకు మనీ కావాలి అంటే సునీల్ నుంచి తీసుకోండి. హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు క్రై డ్యూరింగ్ ఎన్ ఎమోషనల్ సీన్ ఆర్ మూమెంట్? నేనే. దిస్ గర్ల్. ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను ఇలా జుట్టు వెనక్కేస్తాను, బీజం వేసుకో. వేసుకుంటాలే. Would you rather eat ice cream with ketchup or banana with ketchup? Banana with ketchup. I don't eat anything. I don't eat anything. Never have I ever finished a book in less than a day. I never read books. Yes. I never read books. I read books. Who is most likely to get an embarrassing tattoo? Definitely you. I don't get embarrassing tattoos. I have good tattoos. అన్నిటికీ మీనింగ్ For ఉన్నాయి. you have good tattoos. For me, I have beautiful tattoo. There's a lot of difference between good and beautiful. Would you rather go vegan for a month or only eat meat and dairy for a month? I'll eat dairy and meat same, for a month. same. Who is most likely to dance crazily the whole night without having a sip of drink? నాకు డ్యాన్స్ అంత ఈజీగా వేయను, బట్ స్టిల్ వేస్తే మాత్రం ఆపను. వేస్తే మాత్రం వేరే వాళ్ళ అమ్మాయిలతో వేస్తాడు. వుడ్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? సో గైస్, అది ఈ కార్డ్స్ అయితే ఇంతవరకు ఇవి ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ మేము నిజంగా చెప్పాలంటే చాలా క్వశ్చన్స్ తీసేసాము. చాలా క్వశ్చన్స్ ఏంటి, చాలా వరకు ఇవన్నీ కట్టలు ఉన్నాయి లోపల. ఇంకా ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి అవన్నీ. దాంట్లో ఈ వీడియో రెస్పాన్స్ చూసి ఇది ఎలా ఉన్నదో చూసి అప్పుడు దాంట్లో పార్ట్ 2 చేస్తాను. అది కొంచెం వేరే కంటెంట్ వస్తుంది. ఈ కంటెంట్ అంతా మేము జస్ట్ పిల్బచ్చా కంటెంట్ తీసుకున్నాం అనమాట. ఆ కంటెంట్ చేయాలంటే మనకి కొంచెం గుండె ధైర్యం ఎక్కువ కావాలి, బట్ స్టిల్ లేదు నీకుంటే. అండ్ మీ రెస్పాన్స్ అయితే నేను ఖచ్చితంగా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చూడాలి. అండ్ విన్నర్ ఎవరో మీరు తేలిస్తేనే మాకు కొంచెం గిఫ్ట్స్ అనేవి. విన్నర్ ఎవరో లేదు, నేను ఓపెన్లీ చెప్పుకున్నా. బాయ్స్ థింగ్స్ అవన్నీ నేను చెప్పుకున్నా. నేను కూడా ఓపెన్ గానే మాట్లాడాను కదా స్నానం చేయనని. సరే ఓకే, స్నానం చేయలేని వాళ్ళకి ఎవరికైనా మా అవార్డు ఉంటే ఇవిడికి ఇచ్చండి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 రోజులకే చేయను అంతే, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. సో ఓకే గైస్, సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీ రియాక్షన్ ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నాకు కానీ మంచి రియాక్షన్ కానీ వచ్చిందంటే దాంట్లో పార్ట్ 2 అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ క్వశ్చన్స్ అన్నీ ఇంకా దాన్ని షఫుల్ చేసి లైక్ ఓవర్ ద లిమిట్ కొంచెం చేద్దాం అనుకుంటున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బై బై.